హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు ఛానల్లో టీ టైమ్ కేక్ని చూపిస్తున్నాను. వితౌట్ ఎగ్ అండి ఇది. చాలా స్పాంజీగా, ఫ్లఫీగా ఈ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని అందులో ఒక 1 కప్ దాకా మైదా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు మనము జల్లించుకోవాలి. జల్లించడం మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారు బేకింగ్ పౌడర్ ఏ కంపెనీ వాడుతున్నారు అని చెప్పేసి. సో ఇది అండి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఈ కంపెనీ వాడుతున్నాను. ఇప్పుడు చక్కగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అలాగే మైదాని జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోతే మీరు ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 ప్యాకెట్ ఈనో సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది, బాగుంటుంది కూడా. తర్వాత ఇందులో 1/4 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి, రిఫైన్డ్ ఆయిల్. కేక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ని మాత్రమే తీసుకోవాలి. మిల్క్ వచ్చేసి 1/4 కప్ వేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా, షైనీగా, ఎంత క్రీమీగా వచ్చింది చూసారు కదా. ఇలా ఉండాలన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి, ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం జల్లించుకున్న పౌడర్ ఉంది కదా, మైదా పౌడర్లోకి ఈ క్రీమ్ని అంతా కూడా అందులో వేసేసుకోవాలి. దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఈ క్రీమ్ అనేది బ్యాటర్కి కరెక్ట్గా సరిపోతుంది. లేదు గట్టిగా అయ్యింది అనుకుంటే అందులో మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలాగా బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. బుష్ కంపెనీ వాళ్ళ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ ఎసెన్స్ని యాడ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది బాగా కలర్ కూడా వస్తుంది. నార్మల్ వెనిలా ఎసెన్స్ కన్నా కూడా ఈ ఎసెన్స్ ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ని కానీ లేదా టిన్ని కానీ తీసుకొని ఆయిల్ ఇంకా మైదాతో గ్రీస్ చేసుకొని దాంట్లో కేక్ బ్యాటర్ని వేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకోవడానికి ఒక ప్యాన్ అన్నా లేదంటే ప్రెషర్ కుక్కర్ అయినా పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ వరకు లో మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అనేది అస్సలు మర్చిపోకండి. ప్రీహీట్ చేస్తేనే కేక్ బాగా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ప్రీహీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని తీసి ఇందులో కేక్ టిన్ని ఇందులో పెట్టేసుకొని 30 to 35 మినిట్స్ వరకు కూడా కేక్ని బేక్ చేసుకోవాలి. ఇది లో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ప్రీహీట్ అనేది మనం కరెక్ట్గా 10 మినిట్స్ వరకు చేస్తే ఖచ్చితంగా మన కేక్ 35 మినిట్స్ వరకు కూడా రెడీ అయిపోతుంది. లేదు మీరు తక్కువ పెట్టారు అంటే 40 మినిట్స్ పడుతుంది. అంతకన్నా కేక్ ఉడకడానికి టైం ఎక్కువగా పట్టదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత స్పాంజింగ్గా, ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా కేక్ అనేది. ఇప్పుడు నేను ఒక టూత్పిక్ గుచ్చి చూస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి, క్లీన్గా వచ్చింది టూత్పిక్. సో కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం. దీన్ని చల్లారిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఈవినింగ్ టైంలో వేడివేడిగా టీ తాగుతూ ఈ కేక్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎగ్లెస్ టీ టైం కేక్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.